ఓం నమః శివాయ. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శివానందలహరి. భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే శాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఓ సాంబశివా, నా శరీరమును గృహమును శుభ్రపరచుకొని మనస్సును కింపైన కళ్యాణము చేయపూని భక్తి అను దారములను చుట్టి సంతోషమును నీటితో నింపిన నా మనస్సును కలసమును నీ చరణ పల్లవములను జ్ఞానమును కొబ్బరి బోండమును చేర్చి కలసస్థాపన చేసి మంత్రపూర్వక పుణ్యాహవచన భక్తితో ఆచరింతును. శంకరులు ఈ శ్లోకంలో భక్తుని దేహాన్ని ఇంటితో పోల్చారు. ఇంటికి పరిశుద్ధిని పవిత్రతను చేకూర్చే పుణ్యాహవాచన క్రతువులో ప్రధానమైన కలసపాత్రతో భక్తుని హృదయాన్ని పోల్చారు. ఆ హృదయ కలసం భక్తి అనే దారాలతో చుట్టబడి ఉండాలిట, సంతోషమనే ఉదకంతో నింపబడి ఉండాలిట. అటువంటి హృదయ కలశంలో శివుని పాదాలనే చిగురుటాకులు అంటే మామిడి చిగుళ్ళు ఉంచి పైన జ్ఞానమనే టెంకాయ ఉంచాలిట. శివస్మరణ అనే మంత్రాలను ఉచ్చరించాలిట. అప్పుడు హృదయానికి పవిత్రత, పరిశుద్ధి, పాత్రత చేకూరుతుందిట. ఈ శ్లోకంలో చెప్పిన విధంగా భక్తుడు తన హృదయాన్ని శివనామంతో పవిత్రీకరణం చేసుకోవాలిట. ఆమ్నాయాం బుధిమాదరేణ సుమన సంగా సముద్యన్ మనోమంధానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధా నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. దేవతలు మందర పర్వతాన్ని కవంగా చేసుకుని సముద్రాన్ని మధించి కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, అమృతము, చంద్రుడు మొదలగు వారిని సంపాదించినట్లుగా విద్వాంసులు తమ తమ మనస్సులను కవముగా చేసుకుని భక్తి అనే త్రాడు కట్టి వేదాలనే మహాసముద్రాన్ని మధించి అందు నుండి భక్తులకు కల్పతరువు, కామధేనువు, చింతామణుల వంటి వాడును, నిత్యానంద స్వరూపుడును, మోక్ష లక్ష్మీ స్వరూపుడును అగు సోమేశ్వరుని సాధించుచున్నారు. దేవతలు క్షీరసాగరాన్ని మధించినట్లే భక్తులు కూడా వేదమనే పాలకడలిని మధించాలట. ఇందులో భక్తితో కూడిన మనస్సును కవ్వంగా ఉపయోగించి మధించాలట. అంటే వేదవాంగ్మయాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని అర్థము. ఆ వేదవాంగ్మయంలో సూక్ష్మంగా అంతఃసూత్రంగా ప్రతిపాదింపబడేది భగవంతుడైన శివుడే కాబట్టి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతలకు లభించిన కామధేనువు, కల్పవృక్షము, చింతామణి లాంటి శివుడు వేదవాంగ్మయ మథనం ద్వారా లభిస్తాడుట. చిట్ట చివరకు ఏ భక్తునికైనా దక్కాల్సిన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని కూడా ఈ వేదవాంగ్మయ మథనం ద్వారానే పొందవచ్చు అని శంకరులు సూచించారు. ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేత పుష్కరలక్షితో భవతి చేతానందపాదో నిధి ప్రాగ్యల్బేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. పూర్వపుణ్యమనే పర్వత మార్గమున కనిపించే అమృతమైన ఆకృతి కలవాడును, నిర్మలుడును, సజ్జనులచే సేవింపబడువాడును, లేడిని ధరించువాడును, పూర్ణుడును అంటే కళలు నిండినవాడును, పెంజీకటిని పారద్రోలువాడును అగు శివుడు అనేటి చంద్రుడు హృదయమనే ఆకాశంలో చూడబడిన వాడైనచో
ఆనందమనే సముద్రము మిక్కిలి ప్రబోధ ప్రతిభతో ఉప్పొంగి వెల్లువగును. అప్పుడు శుద్ధాంతరంగులకు విభుదుల హృదయము రంజిల్లును. క్రిందటి శ్లోకంలో వేదవాంగ్మయ మథనం ద్వారా భగవద్దర్శనము మోక్షము సంప్రాప్తిస్తాయని చెప్పిన శంకరులు ఈ శ్లోకంలో భగవంతుడైన శివుణ్ణి చంద్రుడితో పోల్చారు. హృదయమనే ఆకాశంలో శివుడనే చంద్రుడు స్థిరపడితే ఆనందమనే వెన్నెల సముద్రం ఉప్పొంగిపోతుందుట. ఈ ఆనందస్థితి చేకూరిన వారి బ్రతుకే బ్రతుకుట. ఈ ఆనందం దక్కాలంటే వేదశాస్త్ర పఠనాదులచే మనస్సు సంస్కరింపబడాలని సూచించారు. ఎన్నో జన్మల ద్వారా సంక్రమించిన సుకృత ఫలం ద్వారానే ఈ స్థితి సంప్రాప్తిస్తుందని ఈ శ్లోకంలో శంకరులు వివరించారు.